స్వప్నాలు కలచివేయని కొడవళ్ళు ఈటెలు ఏం చేస్తాయి? బ్రహ్మాండం అధిగమిస్తూ నా స్వప్నాలు తేలుతూ వెళ్ళడం, లోకం శిరసెత్తి చూసే రోజు చేరువవుతోంది. గాయం ఉడికిపోయినా, గాయం అణిగిపోకున్నా, బలం తరిగిపోయినా వీరుడు కత్తి ధరించడం విరమించుకోడు. ఓకేనా నాన్న? బాగుంది బాబు, చాలా బాగుంది. కానీ చివరి డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు మాత్రం ఇలా మీసం మెలేస్తూ చెప్తే ఇంకా బాగుండదు. కొంచెం ఓవరైంది కదా. సరే బాబు, వెళ్ళి పడుకో. బాగుంది. గాయం ఉడిగిపోయినా, గాయం అణిగిపోకున్నా, బలం తరిగిపోయినా వీరుడు కత్తి ధరించడం విరమించుకోడు. వస్తానక్క, వస్తాను మామ. ఈ రోజు నుంచి నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది బాబు. నువ్వు వెళ్లాల్సిన దూరం ఇంకా ఉంది. ఏదో కామ గేమ్ అని చెప్తున్నారు డాక్టర్లు. ఏమ్మా, నువ్వైనా నా బిడ్డను వెళ్ళొద్దని చెప్పుండొచ్చు కదా. వాడు కళ్ళలో కూడా సినిమా సినిమా అంటుంటాడు కదా. ఇప్పుడు చూడు, ఆ సినిమానే ఈ స్థితికి తీసుకొచ్చింది. వాడేం సంపాదించద్దు, పనికి కూడా వెళ్ళొద్దు. లేచిరా, పని చేపు. జీవితంతో కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. నా బిడ్డ నాకు తగ్గితే చాలు. గులాబీ, నిన్న ఇదే సమయానికి నాతో ఫోన్లో మాట్లాడాడు గులాబీ. నా బిడ్డ మళ్ళీ మునుపటిలో నాకు దక్కడా. సొంత లాభం కొంత మానుకుని గాయం ఉడిగిపోయినా, గాయం అణిగిపోకున్నా, బలం తరిగిపోయినా
వీరుడు కత్తి ధరించడం విరమించుకోడు. మనం వెళ్ళిపోతాం. సార్ వాటర్. చెప్పండి మ్యామ్. ఏమన్నా? ఓకే మ్యామ్. నువ్వెప్పటి నుంచి ఇలా నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కవి. 1 year అవుతుంది మన సంతోషంగా ఉండి. జరగని విషయాన్ని తలుచుకొని ఆబ్సెస్ అయ్యి మన లవ్కి కోరి కట్టావు కవి. ఏంటి జరగదు? ఏది జరగదు? ఎప్పుడు కూడా చూడు, నేను మన గురించి మాట్లాడుతున్నాను, కానీ నువ్వు నీ ప్యాషన్ కంటే నా మీద లవ్ తక్కువ ఉన్నా కూడా నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. కానీ కొంచెం కూడా లేదనేది ఇక్కడ సమస్య. నేను నార్మల్గానే ఉన్నాను, ఎప్పట్లాగే ఉన్నాను. ఇలా నిన్ను నువ్వే మోసం చేసుకుంటుంటే ఏది మారదు కవి. నీతో ఉంటే సంతోషంగా ఉండాలేనని భయంగా ఉంది. ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు, ఉంటుందనుకోకు. అది నమ్మి ఇన్నాళ్ళు పూపెక్క ఉన్నాను. It's over. ఏ ఆగవే, నేను ఓడిపోయినను వదిలేసి వెళ్తున్నావా, లేక అసహ్యంగా ఉన్నానని వదిలేసి వెళ్తున్నావా? బాబా చాలా బాగుంది. బామర్ది 1972. అప్పుడు నాకు 13 ఏళ్ళు ఉంటాయి. మన ఊళ్ళో షూటింగ్ జరుగుతూ ఉంది. నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గారు వచ్చారు. మన కుర్రాళ్ళు ఉసుగొల్పడం వల్ల నేను ఊరికే ఉండకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన డైలాగ్ని చెప్పి నటించి చూపించాను. ఆయన నన్ను ఏమాత్రం తిట్టకుండా, ఏయ్ బాగా నటించావురా, నన్నేం మించిపోయేలా ఉన్నావని నా భుజం తట్టారు. నేను పిచ్చోడిని ఆయన మాటలు నమ్మేసి ఊరు కాని ఊరొచ్చి ఈ మద్రాసులో తిండికి కూడా గతి లేక చివరికి ఈ కెమెరా పని అది నేర్చుకొని ఎలాగో పిల్లల్ని చదివించుకొని జీవితాన్ని గడిపేశాను. బామర్ది, ఆ రోజు ఆయన చేసిన అదే తప్పుని ఈరోజు నా కొడుకు విషయంలో చేశాను. బామర్ది, నా కొడుకు హీరో కారక్కర్లేదు, ఏమీ కారక్కర్లేదు. వాడు మునుపట్లా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే చాలు. ఇలా మనసు మనకి బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను బాబుది. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే అలా డ్రైవ్కి. రే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? రామామ చెప్తాను. రే బండాపరా, ఆపమంటాను కదరా. ఆపరా, చెప్పేది వినరా. వదలరా, చంపేస్తాను నిన్ను. రే అలుమినియం మీటరా, అందుకు నన్ను ఎందుకు రా నీ అబ్బా తీసుకొచ్చావు? రే మన వాళ్ళందరూ వచ్చారు మామ. ఓ అంటే నేను అందరి ముందు అవమానపడాలి, అది నువ్వు చూడాలి కదా.
ఇప్పుడేమంటావు? మీరు అక్కడ ఉంటుందని భయపడుతున్నావా? మీరా నిన్ను వదిలి ఎందుకు వెళ్ళింది? చెప్పరా, ఎందుకు వదిలేసి వెళ్ళింది? చెప్పాలరా. తనకి నేను నచ్చలేదురా. నచ్చని వాళ్ళని పట్టుకుని ఆపగలవా? నేను ఏమీ లేనోడని వదిలేసి వెళ్ళిపోయింది. తను చేసిందే కదరా నువ్వు చేస్తున్నావు. తనని చూసి భయపడి దాక్కునేంత వరకు నువ్వు ఏమీ లేనోడు వేరా. నువ్వు తనే లోకం అనుకుంటున్నావు. కానీ నీ కోసం మీ నాన్న, అమ్మ, అక్క